అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'గుండెల్లో నీ రూపమే' పార్ట్ 15. ఇక కథలోకి వెళితే ఐశ్వర్య సంతోషంతో విశాల్‌ని హగ్ చేసుకుంటుంది. తర్వాత విశాల్ దూరంగా జరిగి తన ఎదురుగా చెట్టుకి ఉన్న ఉయ్యాల చూసి తిరిగి విశాల్ వైపు చూస్తుంది. విశాల్ పద అంటాడు నవ్వుతూ. విశాల్ ఐశ్వర్య ఉయ్యాల దగ్గరకు వెళ్ళి నిల్చొని ఐశ్వర్య విశాల్ వైపు చూస్తుంది. విశాల్ నవ్వుతూ వచ్చి ఐశ్వర్య నడుముపై చెయ్యి వేసి ఐశ్వర్య కళ్ళల్లోకి చూస్తాడు. విశాల్ టచ్కి ఐశ్వర్య బ్లెస్ అవుతూ కళ్ళు మూసుకుంటుంది. విశాల్ లిఫ్ట్ చేసి ఐశ్వర్యాని ఉయ్యాల్లో కూర్చోబెడతాడు. ఐశ్వర్య సిగ్గుపడుతూ ఉయ్యాలన్ని పట్టుకొని కూర్చుంటుంది. విశాల్ నవ్వుతూ ఉయ్యాల ఊపుతుంటే ఐశ్వర్య హాయిగా ఊగుతూ ఉంటుంది. అలా ఊగుతూనే ఐశ్వర్య, శ్రీవారు మీకు ఎలా తెలుసు నాకు ఉయ్యాల ఊగడం అంటే చాలా ఇష్టమని? విశాల్ నవ్వుతూ తెలుసు అంటాడు. ఐశ్వర్య అదే ఎలా అండి? విశాల్ ఎలా అంటే అలా, ఎలాగో తెలుసుకున్నాలే శ్రీమతి గారు. విశాల్ తనని శ్రీమతి అన్నందుకు ఐశ్వర్య బ్లెస్ అవుతుంటే విశాల్ ఊపుతూ ఉయ్యాల పట్టుకొని ఐశ్వర్య బుగ్గపై ముద్దు పెట్టి ఉయ్యాలని వదులుతాడు. విశాల్ అలా ముద్దు పెట్టేసరికి ఐశ్వర్య షాక్ అయి నోరు కళ్ళు పెద్దవి చేస్తుంది. విశాల్ నవ్వుతూ ప్రేమగా ఐశ్వర్యని ఊపుతుంటే ఐశ్వర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. విశాల్ తనతో ఇలా ఉండటం, ముద్దు పెట్టడం, బ్లెస్ అవుతూ ఉయ్యాలని ఎంజాయ్ చేస్తుంది. మరుసటి రోజు ఇల్లంతా పూలతో అలంకరించారు. ఐశ్వర్య అందంగా రెడీ అయి స్టెప్స్ దిగుతూ వస్తుంది మాయాతో కలిసి. విశాల్ రాజుతో ఏదో మాట్లాడుతూ ఐశ్వర్యని చూసి స్టన్ అయి అలా చూస్తూ ఉండిపోతాడు. రెడ్ శారీలో మెరిసిపోతూ ఉంది ఐశ్వర్య. తన అందమైన నవ్వుని చూస్తుంటే విశాల్ ఈ లోకాన్నే మరిచిపోయాడు. ఐశ్వర్య స్టెప్స్ దిగుతూ ఉన్నట్టుండి తన గుండె కొట్టుకోవడం చూసి తననే కళ్ళు ఆర్పకుండా చూస్తున్న విశాల్ని చూస్తుంది. క్రీమ్ కలర్ శెర్వానీలో హ్యాండ్సమ్గా ఉన్న విశాల్ని చూస్తూ స్టెప్స్ చూస్తూ కిందికి దిగుతూ ఉన్న ఐశ్వర్య లాస్ట్ స్టెప్ పై స్లిప్ అయి కింద పడబోతుంటే విశాల్ ఒక్క పరుగున వచ్చి ఐశ్వర్య పడిపోకుండా నడుముపై చెయ్యి వేసి పట్టుకుంటాడు. రాజు ఈ స్టిల్ చాలా బాగుంది అని తన మొబైల్లో ఒక పిక్ తీస్తాడు. ఐశ్వర్య తను పడిపోకుండా పట్టుకున్న విశాల్ వైపు నవ్వుతూ చూస్తూ ఉంది. మనసులో ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బావుండు అనిపిస్తుంది అని విశాల్ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఫీల్ అవుతుంది. విశాల్ నవ్వుతూ మనసులో నాకు కూడా అలాగే అనిపిస్తుంది బంగారం అని ఐశ్వర్యని నిలబెట్టి దూరంగా జరుగుతాడు. నిత్య అమ్మ ఐశ్వర్య అని పిలుస్తుంది. ఐశ్వర్య అమ్మమ్మ అని నిత్య దగ్గరకు వెళ్తుంది. నిత్య మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. ఐశ్వర్య చిన్నగా నవ్వుతూ విశాల్ వైపు చూస్తుంది. విశాల్ నవ్వుతూ పక్కకు తప్పుకుంటాడు. ఐశ్వర్య ఎదురుగా లోపలికి వస్తున్న తన ఫ్యామిలీని చూసి షాక్ అయి తరువాత హ్యాపీగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐశ్వర్య డాడీ అని వెళ్ళి ఉదయ్ని హగ్ చేసుకుంటుంది. ఉదయ్ అములు అని మురిపంగా ఐశ్వర్య ముఖాన్ని చేతిలోకి తీసుకుని చూస్తాడు. ఐశ్వర్య పక్కనే ఉన్న శోభాని అమ్మ అని హత్తుకుంటుంది. శోభ ఐశ్వర్యని చూడగానే ఆనందంతో కన్నీరు పెట్టుకుంటుంది. మోహన్ హలో సిస్టర్, ఇక్కడ మేము కూడా వచ్చాము. ఐశ్వర్య నవ్వుతూ మోహన్ని అద్వికాని హగ్ చేసుకొని విష్ చేస్తుంది. అద్విక నవ్వుతూ మేము బాగున్నాం అములు, నువ్వెలా ఉన్నావు? ఐశ్వర్య నవ్వుతూ బాగున్న వదిన అని పిన్ని బాబాయ్ దగ్గరకు వెళ్ళి ఎలా ఉన్నారు పిన్ని బాబాయ్ అని అడుగుతుంది. విజయ్ కాజల్ మేము బాగున్నాం అములు. కాజల్ ఐశ్వర్య నుదుటిపై ముద్దు పెట్టి విజయ్ ఐశ్వర్యని హగ్ చేసుకొని నువ్వు బాగున్నావా అమ్ములు అని అడుగుతారు. ఐశ్వర్య నాకేంటి పిన్ని బాబాయ్ నేను చాలా బాగున్నాను. అశ్విని నవ్వుతూ హలో మై డియర్ సిస్. ఐశ్వర్య అశ్విని అని వెళ్ళి హగ్ చేసుకొని బుగ్గపై ముద్దు పెడుతుంది. పక్కనే ఉన్న అఖిల్తో అఖిల్ ఎలా ఉన్నావురా అని చెంపపై చెయ్యి పెట్టి ప్రేమగా అడుగుతుంది. అఖిల్ నవ్వుతూ ఫైన్ అక్క. ధనుష్ అత్త అని పిలుస్తాడు. అత్త అన్న పిలుపు విని ఐశ్వర్య కొంచెం దూరంలో ఉన్న ధనుష్ వైపు చూస్తుంది. ఐశ్వర్య పరుగున వెళ్ళి నేలపై కూర్చొని ధనుష్ని గట్టిగా హత్తుకొని ముద్దుల వర్షం కురిపిస్తుంది. ఎలా ఉన్నావు నాన్న? బాగా చదువుకుంటున్నావా? బాగా అల్లరి చేసి అమ్మా నాన్నని బాగా ఏడిపిస్తున్నావా? ఈ ఎత్తని మిస్ అవ్వలేదా? శోభ, అద్విక, అశ్విని, కాజల్ నవ్వుతూ ఐశ్వర్య ధనుష్ దగ్గరకు వచ్చి నిలబడతారు. శోభ అమ్ములు నీకు మేము వారం రోజులే దూరంగా ఉన్నాం. ఐశ్వర్య నవ్వుతూ పైకి లేచి అమ్మా నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా మీరంతా వచ్చారు అంటే. శోభ నవ్వుతూ విశాల్ వైపు చూస్తుంది. ఐశ్వర్యకి అర్థమై
మనసంతా సంతోషంతో నిండిపోయి కళ్ళల్లో కన్నీరు వస్తుంటే విశాల్ నవ్వుతూ ఐశ్వర్య వైపు చూస్తూ ఉంటాడు. ఐశ్వర్య పరిగెత్తుకుంటూ వెళ్ళి విశాల్ని హగ్ చేసుకుని థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. విశాల్ ఐశ్వర్యని అలా చూస్తే అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది. శోభ, ఉదయ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. విశాల్ అందరి వైపు చూసి ఐశ్వర్య ప్లీజ్, అందరూ చూస్తున్నారు, ప్లీజ్ కంట్రోల్. ఐశ్వర్య విశాల్కి దూరంగా జరిగి నవ్వుతూ అందరినీ చూస్తుంటే శోభ ఎలా ఉన్నావమ్మా? నిత్య నేను బాగున్న శోభ, నువ్వెలా ఉన్నావు? శోభ బాగున్నా అమ్మా. నిత్య నాన్న విజయ్ ఎలా ఉన్నావు? విజయ్ కాళ్లకు నమస్కరించి బాగున్నా అత్తయ్య, మీరెలా ఉన్నారు? నిత్య బాగున్నా అనగానే ఉదయ్ వచ్చి అత్తయ్య కాళ్లకు నమస్కరించబోతుంటే పక్కకు వెళ్ళిపోతుంది. ఉదయ్కి నిత్య అలా ప్రవర్తించడంతో చాలా బాధగా అనిపిస్తుంది. మోహన్, అద్విక, అశ్విని, అఖిల్ నిత్య కాళ్లకు నమస్కారం చేస్తారు. నిత్య నవ్వుతూ వాళ్ళని విష్ చేస్తుంది. మోహన్ నిత్యని అమ్మమ్మ అంటూ హత్తుకుంటాడు. మోహన్ని నాన్న అని నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది. అది చూసిన ఐశ్వర్యకి ఎందుకో డౌట్ వస్తుంది. కానీ ఆలోచన పక్కన పెట్టేసి అందరితో నవ్వుతూ ఉంటుంది. నిత్య ఐశ్వర్య, విశాల్ పూజకు టైం అవుతుంది, వచ్చి పీటలపై కూర్చోండి అనగానే ఐశ్వర్య, విశాల్ వెళ్ళి పీటలపై కూర్చుంటారు. పూజ పూర్తి చేసి పూజారి గారు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమనడంతో ఐశ్వర్య, విశాల్ వెళ్ళి నిత్యమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని తిరిగి శోభ, ఉదయ్ దగ్గరకు వెళతారు. ఉదయ్ విశాల్ వైపు చూస్తే విశాల్ కోపంగా ముఖంని పక్కకు తిప్పుకొని ఐశ్వర్యని ఉదయ్ వైపు జరిపి శోభ కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని తరువాత కాజల్, విజయ్ దగ్గర, తరువాత అనిల దగ్గరకు ఐశ్వర్యని పిలుచుకొని వెళ్ళి కాళ్ళకు నమస్కరించారు. అనిల విశాల్ బాబు, మీరు నా కాళ్ళపై. విశాల్ తప్పేముంది పిన్ని, నాని తర్వాత నన్ను అమ్మలా అడగకుండా అన్నం పెట్టి నా బాగోగులు అన్నీ దగ్గరుండి చూసుకున్నావు. అలాంటిది నీ కాళ్ళు మొక్కితే తప్పేముంది? కాదనకు పిన్ని, నన్ను నా భార్యని ఆశీర్వదించు అని ఐశ్వర్య, విశాల్ నవ్వుతూ అనిల కాళ్లకు నమస్కరించగానే అనిల కళ్ళు చెమ్మగిల్లుతాయి. సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో చల్లగా ఉండండి అని పైకి లేపుతుంది. తర్వాత అందరూ భోజనాలు చేసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఉదయ్, విజయ్ ఒకచోట, నిత్యతో శోభ, కాజల్ ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటుంటే ఐశ్వర్యతో అశ్విని, అద్విక, మాయ ఒకచోట నిలబడి అఖిల్, మోహన్, రాజుతో ఒకచోట నిలబడి మాట్లాడుతున్నారు. విశాల్ ధనుష్ని ఎత్తుకొని ముద్దు పెట్టి ధనుష్ ముద్దు ముద్దు మాటలు వింటూ నవ్వుతూ ఉన్నాడు. ఐశ్వర్య మనసులో నా మనసులోని బాధ చెప్పకుండానే అర్థం చేసుకోవడం కాకుండా నా ఫ్యామిలీని నా కళ్ళ ముందుకు తెచ్చి నన్ను ఇంత సంతోషపెట్టారు. నేనంటే ఎంత ప్రేమ అండి మీకు అని విశాల్ వైపే చూస్తూ ఉంటుంది. అశ్విని చూశావా వదిన, మనమంతా అక్కని చూడడానికి వస్తే అక్క మాత్రం మనల్ని పక్కన పెట్టుకొని బావకి సైట్ కొడుతుంది. ఐశ్వర్య అశ్విని అదేం లేదు అంటూ సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. అద్విక అబ్బచ్చా చాలే మరదల, ఈ సిగ్గు రాత్రి వరకు దాచుకో మా తమ్ముడి కోసం. ఐశ్వర్య సిగ్గుపడుతూ పోవదిన. అద్విక మేమెక్కడికి వెళ్ళేది, నిన్ను శోభనం గదిలోకి పంపించడానికి వస్తాము. ఐశ్వర్య, అశ్విని, అద్విక, మాయ నవ్వుకుంటూ ఉంటారు. నైట్ ఉదయ్, శోభ, విజయ్, కాజల్, అఖిల్ ఇంటికి వెళ్ళిపోయింటారు. ఐశ్వర్యకి తోడుగా మోహన్, అశ్విని, అద్వికాని ఉంచి వెళతారు. ఐశ్వర్యని అద్విక, అశ్విని రెడీ చేస్తూ ఉంటే మాయ ధనుష్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చూస్తూ ఉంటుంది. హాల్లో రాజు, మోహన్, విశాల్ తను ఒంటరిగా ఉండాలి అని చెప్పడంతో టీవీలో మూవీ చూస్తూ ఉంటారు. అశ్విని అబ్బా ఎంత ముద్దుగా ఉన్నావే, నిన్ను ఇలా బావ చూస్తే అసలు వదలడు, తన కౌగిలిలో బంధించేయడం గ్యారెంటీ అంటుంది మెలికలు తిరిగిపోతూ. అద్విక నవ్వుతూ అశ్విని నిజం చెప్పు, ఐశ్వర్య విశాల్ని చూసి ఫ్లాట్ అవుతుందా లేక విశాల్ ఐశ్వర్యని చూసి ఫ్లాట్ అవుతాడా? అశ్విని అందులో డౌట్ అవసరం లేదు, బావని చూసి అక్కే ఫ్లాట్ అవుతుంది. ఐశ్వర్య చిరుకోపంగా అశ్విని వైపు చూస్తుంది. అశ్విని నవ్వుతూ వెనక నుంచి ఐశ్వర్య భుజాలపై చేతులు వేసి బుగ్గపై ముద్దు పెట్టి బావ చందమామ అయితే నువ్వు ఆకాశంలో తారలా మెరిసిపోతున్నావు తెలుసా, నాకే ముద్దొస్తున్నావు అంటే ఇంకా బావకి చెప్పాల్సిన పనిలేదు. ఐశ్వర్య సిగ్గుపడుతూ ఉంటే అందరూ నవ్వుతారు. విశాల్ తన రూమ్ బాల్కనీలో నిలబడి ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు. విశాల్ కోసం విశాల్ రూమ్లోకి వచ్చిన నిత్య విశాల్ని అలా చూసి దగ్గరకు వెళ్ళి పక్కన నిలబడి నిత్య చందమామ చాలా అందంగా ఉన్నాడు కదా విశాల్, కానీ నీకంటే కాదు అంటుంది.
విశాల్ నిత్య వైపు చూస్తాడు. నిత్య నాపై కోపంగా ఉందా నాన్న? విశాల్ నీకు తెలుసు కదా నిత్య, నేను ఐశ్వర్యకి ఎందుకు దూరంగా ఉన్నానో, ఎందుకు ఇలా చేశావు? నిత్య నాకు తెలుసు విశాల్, ఐశ్వర్యకి అన్ని నిజాలు తెలిసాకే నువ్వు తనతో సంతోషంగా ఉండాలి అనుకున్నావు. కానీ ఒకటి నాన్న, నీకు నమ్మకం ఉందా? ఐశ్వర్యకి నీకు వాళ్ళ నాన్నపై ఉన్న కోపం, ద్వేషం తెలిస్తే ఐశ్వర్య నీతో జీవితం పంచుకుంటుంది అనుకుంటున్నావా? విశాల్ నాని నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నిత్య నిజం విశాల్, నీకు బాగా తెలుసు ఐశ్వర్యకి వాళ్ళ నాన్న అంటే ఎంత ప్రేమో. అలాంటిది నువ్వు వాళ్ళ నాన్న పతనం కోరుకుంటున్నావు అని తెలిస్తే ఎలా తట్టుకుంటుంది? అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, నువ్వు తనకి నీ ప్రేమ పంచకుండా తనకి నిజం తెలిసే వరకు ఆగితే నువ్వు తనని తన తండ్రిపై పగతో పెళ్లి చేసుకున్నావు అనుకుంటుందే తప్ప ప్రేమతో అని అసలు అనుకోదు. విశాల్ బాధగా నాన్నమ్మ. నిత్య అవును నాన్న, నువ్వు ఇప్పుడే దగ్గరవ్వమని నేను చెప్పడం లేదు. కానీ ఒకసారి ఆలోచించు. నీకు తనపై ప్రేమ ఉన్నప్పుడు, తను నిన్ను ప్రేమతో భర్తగా కోరుకుంటున్నప్పుడు తనకి నువ్వు దగ్గరవ్వడానికి ఏంటి నీ సమస్య? విశాల్ నీ ప్రేమని ఐశ్వర్యకి పంచు. తనకి నమ్మకం ఇవ్వు. ఈ ప్రపంచంలో తనకంటే నీకు ఏది ఎక్కువ కాదని, తను లేకపోతే నీకు జీవితం లేదని, తను లేకుండా తనని ప్రేమించకుండా నువ్వు బ్రతకలేవని, తనకు దగ్గర అవ్వకపోయినా పర్వాలేదు, తన మనసుకి దగ్గరవు నాన్న. అప్పుడు ఐశ్వర్యకి నిజం తెలిసినా నిన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటుంది. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. ఆ తరువాత నీ ఇష్టం అని నిత్య వెళుతూ వెనక్కి తిరిగి, కానీ ఒక్క మాట విశాల్, ఐశ్వర్య నిలువెత్తు ప్రేమని తన కళ్ళ ముందే నీ రూపంలో పెట్టుకొని చుట్టూ ప్రేమ కోసం తిరిగే పరిస్థితి తీసుకురాకు అని వెళ్ళిపోతుంది. విశాల్ బాధగా మౌనంగా ఉండిపోతాడు. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి.